ప్లీజ్ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. తెలంగాణ ఎంబీబీఎస్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్కి అయితే టైం ఇచ్చారు. 27th 2 PM వరకే టైం ఉంది. ఎవరైనా ఇవ్వాలి అంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూడండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్లు పెరిగినాయో కూడా చెప్తాను, ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. చూడండి, సెకండ్ ఫేజ్లో నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో 150 నుంచి 200 సీట్స్ వరకు వచ్చినాయి, ఓకేనా? అంతకుముందు 150 ఉండేవి, ఇప్పుడు 200కి పెరిగినాయి అనమాట. అంటే 50 సీట్స్ అయితే సెకండ్ ఫేజ్కి హైదరాబాద్లో పెరిగినాయి. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఈరోజు 1:30 నుంచి స్టార్ట్ అయినాయి. 27th September 2 PM వరకు టైం ఉంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇంత టైం కూడా ఇవ్వరు, ఓకేనా? కంపల్సరీ ఇక్కడ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అట్లీస్ట్ అప్పుడు వరకు అన్నా కానీ నేను వెంటనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫీజు వచ్చేప్పటికి 10,000 పర్ ఇయర్, ప్రైవేట్ కాలేజీలో 60,000. దీని మీద ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వెబ్సైట్ వచ్చేప్పటికి https://TSMEdadmissions.tsze.in అయితే వెబ్సైటు. కావాలి అంటే వెళ్ళి చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. అర్థమైందా? ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవ్వరు. మళ్ళీ చదువుతాను చూడండి. క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఇవ్వలేదో ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ ఎవరు? హూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ హ్యావ్ నాట్ జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ ఆర్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ జాయినింగ్ ద రెస్పెక్టివ్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉండాలి, సెకండ్ ఫేజ్లో అసలు సీట్ వచ్చి ఉండకూడదు. వీళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, ఓకేనా? ఫస్ట్ ఫేజ్లో ఇవ్వకపోయినా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అలానే థర్డ్ ఫేజ్కి కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.